విజయవాడలో త్రిప్లస్ ఇడ్లీ పాక్ ఇడ్లీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా ఫేమస్ అనమాట. ఇది వచ్చేసరికి విజయవాడ బెన్ సర్కిల్లో ఉంటుంది లొకేషన్. సో హాయ్ అండి. ఆఫ్టర్ ఏ సో లాంగ్ గ్యాప్ నేను త్రిప్లస్ ఇడ్లీకి వెళ్ళాను. నా చిన్నప్పుడు మా డాడీ తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అక్కడ ఏంటంటే ఓన్లీ ఇడ్లీయే దొరుకుతుంది. చాలా ఫేమస్ అనమాట. ఇప్పటికి కూడా ఫేమస్సే. ఆ క్రౌడ్ చూసారా, ఇంకా అలాగే ఉన్నారు. సో 3 ఇయర్స్ తర్వాత నేను వెళ్ళినాక నాకు క్వాలిటీ ప్రకారం చూసుకుంటే సన్నగా అయిపోయిందండి. ఇడ్లీ ఇడ్లీ వచ్చేసరికి సన్నగా చేసేసారు క్వాలిటీలో. అండ్ టేస్ట్ కూడా చాలా తగ్గిపోయింది. బయట మనం 30 రూపీస్కి 4 ఇడ్లీస్ తీసుకుంటాం. ఇక్కడ 2 ఇడ్లీస్ 35 రూపీస్ చేశారు. ఇంతకుముందు 25 అట్లా ఉండేది. ఇప్పుడు క్వాలిటీ బాగుండేది. 25 ఉన్న క్వాలిటీ బాగుండేది. సో ఇప్పుడు ఆ క్వాలిటీ కూడా లేదు, సన్నగా అయిపోయింది. టేస్ట్ అంతేం అనిపించలేదు. దాంట్లోకి గీ ప్యాకెట్ ఎక్స్ట్రా మనం తీసుకోవాలనుకుంటే అది కనుక్కోలేదు. సో ఇంతకుముందు ఎలా ఉందో 3 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ యాంబియన్స్, ఆ పాక అలాగే ఉంది. అది పాక వల్లే ఫేమస్ కాబట్టి ఆ పాక అలాగే ఉంచారనుకుంటా. సో మేము ముగ్గురం వెళ్ళాము, నేను, మా చెల్లి, మా మమ్మీ అండ్ మా డాడీ కూడా వచ్చారు. ఆ టోకెన్ తీసుకుంటున్నారు. అక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత వెళ్ళి తీసుకోవాలి. సెల్ఫ్ సర్వీసే అనమాట ఇక్కడ అయితే. అండ్ ఇక్కడ ఓన్లీ పల్లి చట్నీ, అల్లం చట్నీ అండ్ పొడి, కారపొడి ఇస్తారు. పర్లేదు, అంటే బయట ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. మీరు తినాలనుకుంటే వెళ్ళి తినొచ్చు. నాకే అలా అనిపిస్తుందో మీకు కూడా అలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.